Hello all, welcome to Clark Technologies and welcome to Agile Scrum course. సో ఈ వీడియోలో మనం యూజర్ స్టోరీస్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం అసలు స్క్రమ్ అంటే ఏంటి అని కొంచెం ఇంట్రడక్షన్ లాగా చూసాం కదా, ఎన్ని రోల్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి అలాగా. సో దీంట్లో ఫస్ట్ మనం అసలు యూజర్ స్టోరీ అంటే ఏంటి అనే దాని గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం పెద్ద టాపిక్. ఇన్ కేస్ మరి 1 hour పైన ఉంటే నేను దీన్ని స్ప్లిట్ చేసి 2 parts కింద పెడతాను, మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. రైట్. సో ఫస్ట్ మీకు యూజర్ స్టోరీస్ అనేది తెలిస్తే దెన్ ఈ ప్రోడక్ట్ ఓనరు, డెవలప్మెంట్ టీము, ఈ ఈవెంట్స్, ఆర్టిఫాక్ట్స్, రోల్స్ ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. వాటన్నిటికీ ఒకదానితో ఒకదానికి రిలేషన్ ఏంటి, ఏది ఎలా, ఐ మీన్ దేని గురించి ఎలా నేర్చుకోవాలి, ఈ ఫ్లోలో ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇంకొంచెం డీటెయిల్గా కూడా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. మనకి తెలుగు ప్లేలిస్ట్ సెపరేట్గా, ఇంగ్లీష్ ప్లేలిస్ట్ సెపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుందో ప్లేలిస్ట్ చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఒక కంటిన్యూ ఫ్లో అనేది అర్థమవుతుంది. రైట్. సో యా, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. రైట్. సో యూజర్ స్టోరీ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు వాట్ ఈస్ ద యూజర్ స్టోరీ, యూజర్ స్టోరీస్ ఏంటి, ఎలా చేయాలి అనేది చూసేటానికంటే ముందు ఫస్ట్ యూజర్ స్టోరీ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఇక్కడ అజైల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాజెక్ట్స్లో లేదా వాటర్ఫాల్ మోడల్లో ఏం చేస్తామంటే, మన ఆ ప్రాజెక్ట్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో, ఏ ఫీచర్స్ అయితే మనం బిల్డ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని ఒక డాక్యుమెంట్లో పెట్టుకుంటాం. యాక్చువల్గా రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అలాగ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటుంది, అజైల్లో కూడా. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం అన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఒక డాక్యుమెంటేషన్ ఫార్మేట్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో మనం మెన్షన్ చేస్తాం రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో చూడండి, వాట్సాప్లో మనకి అంతకుముందు ఆడియో మెసేజెస్ సెండ్ చేసే, ఆడియో మెసేజెస్ని స్టేటస్గా పెట్టే ఇది లేదు ఫీచర్స్. అంతకుముందు జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. రీసెంట్గా విత్ ఇన్ 1 year అనుకుంటా, లాస్ట్ 1 year లోపలే నేను చూశాను. మరి అది కరెక్ట్గా ఎప్పుడు రిలీజ్ చేశారు. బట్ మనం స్టేటస్లో కూడా ఆడియోస్ పెట్టుకునే దానికి ఇచ్చారు ఒక ఫీచర్ కదా. అది ఒక కొత్త ఫీచర్. ఆల్రెడీ ఉన్న వాట్సాప్ అనే ఒక యాప్లో ఆడియో మెసేజెస్ని కూడా స్టేటస్ పెట్టుకునేలాగా ఒక ఫీచర్ని యాడ్ చేశారు కదా. అంతకుముందు జస్ట్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా ఇమేజెస్ పెట్టుకోవచ్చు, ఏమన్నా వీడియోస్ పెట్టుకోవచ్చు, అంతే. ఆడియో పెట్టే ఆప్షన్ లేదు. అదొక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఇప్పుడు దాన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ ఆడియో మెసేజెస్ని స్టేటస్గా పెట్టడం అనేది ఒక ఫీచర్, ఒక ఫంక్షనాలిటీ. అంతకుముందు లేదు అది. ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీ వాట్సాప్ టీం వాళ్ళు డెవలప్ చేసి ఆ యాప్లో యాడ్ చేసి ఆ యాప్ని రిలీజ్ చేయడం వల్ల మనం ఎండ్ యూజర్స్, ఆ వాట్సాప్ని యూజ్ చేసుకునే యూజర్స్ మనం, వీఆర్ నాట్ ద డెవలపర్స్. ఎందుకంటే ఆ వాట్సాప్ యాప్ అనేది కానీ, ఆ ఆడియో ఫంక్షనాలిటీ కానీ, మిగిలిన స్టేటస్ ఫంక్షనాలిటీస్ కానీ అవన్నీ మనమే కూర్చొని డెవలప్ చేయలేదు కదా, మనం యూజ్ చేసుకుంటున్నాం దాన్ని. సో వీఆర్ ద యూజర్స్ ఆర్ ఎండ్ యూజర్స్. ఎవరైతే ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకుంటున్నారో వీఆర్ ద కస్టమర్స్, యూజర్స్, ఎండ్ యూజర్స్, వీఆర్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అజైల్ టెక్నాలజీలో చెప్పుకోవాలి అంటే. సో ఆ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో మనకి ఆ ఫీచర్ అనేది కావాలి. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మనం యూస్ చేసుకుంటాం. సో ఆ ఫంక్షనాలిటీని మనం యూస్ చేసుకుంటాం. ఆ ఫంక్షనాలిటీని, ఆ ఫీచర్ని అజైల్ టెర్మినాలజీలో యూజర్ స్టోరీ అంటారు. సో యూజర్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ వన్ రిక్వైర్మెంట్. ఒక ఫీచర్ని మనం ఒక ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని ఒక దగ్గర ఫామ్ చేసి పెట్టుకోవడం, ఒక కేటగిరీ కింద పెట్టుకోవడాన్ని యూజర్ స్టోరీ అంటారు. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్సాపే తీసుకుంటే ఏం చేయొచ్చు అంటే, రిమైనింగ్ ఫీచర్స్ ఏమొచ్చాయి రీసెంట్గా వాట్సాప్లో చూస్తే, మనము స్టేటస్ పెట్టుకునే దగ్గర ఛానల్స్ క్రియేట్ చేసుకోవడం కూడా వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ కూడా అదొక ఫీచర్. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం ఒక ఫీచర్. స్టేటస్ పెట్టుకునే దాంట్లో ఇట్లా ఆడియో మెసేజ్ పెట్టడం అనేది ఒక ఫీచర్. దెన్ లెట్ మీ జస్ట్ చెక్. ఛానల్స్ పెట్టుకోవడం ఒకటి ఉంది. అండ్ ఫైండ్ ఛానల్స్, ఆల్రెడీ ఉన్న ఛానల్స్ని సెర్చ్ చేయడం అదొక ఫీచర్. ఛానల్ క్రియేట్ చేయడం మనకి అదొక ఫీచరు. ఉన్న ఛానల్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ని సెర్చ్ చేయడం, ఫైండ్ ఛానల్ అని ఒకటి ఉంది, ఒక ఫీచర్. మీరు చూడండి వాట్సాప్లో కావాలంటే, అదొకటి ఉంది.
ప్లస్ స్టేటస్ అంతకుముందు జస్ట్ వాట్సాప్ స్టేటస్ అని ఉండేది పైన మెనూలో, చాట్స్, అప్డేట్స్, కాల్స్ అని ఉంది కదా. సో అక్కడ అప్డేట్స్ అని ఉండేది అంతకుముందు, స్టేటస్ అని ఉండేది అంతకుముందు, ఇప్పుడు అప్డేట్స్ అని మార్చారు. సో అదొక ఫీచర్. సో ఏదైనా ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలంటే దాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఫీచర్, అవన్నీ ఒక్కొక్క రిక్వైర్మెంట్స్, అవన్నీ ఒక్కొక్క యూజర్ స్టోరీ. అజైల్ టెర్మినాలజీలో చెప్పుకోవాలి అంటే పైన మెనూ బార్లో స్టేటస్ ఉన్నదాన్ని అప్డేట్స్ అనే దానిలాగా మార్చడం ఒక యూజర్ స్టోరీ. ఓకే, ఛానల్స్ని, కొత్త ఛానల్స్ని క్రియేట్ చేసేలాగా ఒక ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడం ఒక యూజర్ స్టోరీ. దెన్ ఆల్రెడీ ఉన్న ఛానల్స్ని సెర్చ్ చేసేలాగా ఒక ఫీజిబిలిటీ, ఒక ఆప్షన్ యూజర్స్కి ఇవ్వడం అనేది అదొక యూజర్ స్టోరీ. అలాగా ఒక్కొక్క రిక్వైర్మెంట్, ఒక్కొక్క ఫీచర్ మనం ఏదైతే మన ప్రాజెక్ట్లో బిల్డ్ చేస్తామో, ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేయడం అదొక ఫీచర్, అదొక రిక్వైర్మెంట్, అదొక యూజర్ స్టోరీ అజైల్ టెర్మినాలజీలో. సో రిక్వైర్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్ స్టోరీస్. బట్ ఒక యూజర్ స్టోరీకి మల్టిపుల్, ఒక యూజర్ స్టోరీ అంటే ఒక ఫీచర్ కింద మీరు గుర్తుపెట్టుకుంటే దాంట్లో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. సో యూజర్ స్టోరీ అంటే మీకు జస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా, ఏంటి, ఒక ఫీచర్ని ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో దాన్ని అజైల్ టెర్మినాలజీలో యూజర్ స్టోరీ అంటారు. దాంట్లో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాప్చర్ చేసి పెడతారు. సో యూజర్ స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. రైట్. సో యూజర్ స్టోరీలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలి అంటే టైటిల్, డిస్క్రిప్షన్, యాక్సెప్టెన్స్, క్రైటీరియా, ఈ 3 ఉంటాయి ఒక యూజర్ స్టోరీ మనం క్రియేట్ చేయాలి అంటే. అండ్ ఎవరు క్రియేట్ చేస్తారు ఈ యూజర్ స్టోరీస్? మనం డెవలపర్స్. ఇప్పుడు మనం డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం యూజర్స్, ఆ వాట్సాప్ని ఎవరో డెవలప్ చేస్తారు, ఆ టీం వాళ్ళు, మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం యూజర్స్. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో మనం డెవలపర్స్, వీఆర్ గోయింగ్ టు డెవలప్ దట్. సో యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇవి డెవలపర్స్ మనమేం క్రియేట్ చేయం యూజువల్గా, బట్ కొన్నిసార్లు మనకి కూడా ఉంటుంది స్ప్రింట్లో క్రియేట్ చేయడం. నేను అది చెప్తాను డీటెయిల్డ్గా. బట్ నార్మల్గా ఈ యూజర్ స్టోరీస్ అన్నీ మనకి అదే రోల్స్ వచ్చేటప్పుడు మీకు ఇంకా నీట్గా స్క్రమ్ రోల్స్ వచ్చేటప్పుడు అర్థమవుతుంది. ప్రోడక్ట్ ఓనర్ అని ఒక రోల్ ఉంటుంది, ఆయన క్రియేట్ చేస్తారు, హీ ఆర్ షీ. సో ప్రోడక్ట్ ఓనర్ అనే పర్సన్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి పెడతారు. అది ఏంటని మనం చూద్దాం. ఫస్ట్ యూజర్ స్టోరీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అది మనం యాజ్ ఎ డెవలపర్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం దాని మీద డే టు డే వర్క్ ఎలా చేస్తాం, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం ఫస్ట్. దెన్ రోల్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం మీకు అర్థమవుతుంది. సో ఒక యూజర్ స్టోరీ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమి డిఫరెంట్ పార్ట్స్ ఇంపార్టెంట్ ఏముంటాయి అంటే టైటిల్, డిస్క్రిప్షన్, యాక్సెప్టెన్స్, క్రైటీరియా. అండ్ ఇది ఒక టెంప్లెట్ ఫాలో అయ్యి మనం ఈ యూజర్ స్టోరీ అంటేనే ఒక టెంప్లెట్ ఫాలో అయ్యి ఉంటుంది. అది మనం క్రియేట్ చేసిన, ప్రోడక్ట్ ఓనర్ క్రియేట్ చేసినా కూడా ఈ 3 పార్ట్స్ ఉంటాయి ఒక యూజర్ స్టోరీలో. టైటిల్లో యాజ్ ఏ డాష్, ఐ వాంట్ అండ్ సో దట్. సో ఈ 3 రీజన్స్. యాజ్ ఏ అంటే ఇది ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో రాస్తారు మన యూజర్ స్టోరీస్ అన్ని. సో మన వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాజ్ ఏ వాట్సాప్ యూజర్, ఇప్పుడు మనం యూజర్స్ కదా, సో ఇలా ఆలోచిద్దాం. మనకి ఈ ఫంక్షనాలిటీ కావాలి అంటే దాన్ని యూజర్ స్టోరీ ఫార్మాట్లో ఎలా రాస్తారంటే యాజ్ ఏ మెంబర్. ఏ మెంబర్? మీరు వాట్సాప్ యూజర్. సో యాజ్ ఏ వాట్సాప్ మెంబర్, ఒక వాట్సాప్ యూజర్గా ఐ వాంట్ టు సెండ్ ఆడియో మెసేజెస్, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. వాట్ యూ వాంట్ టు డూ, వాట్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ యూజర్ స్టోరీ. మీకు ఏం కావాలి యూజర్ స్టోరీ బిల్డ్ అయిన తర్వాత, రిజల్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఐ వాంట్ అనే కాలంలో రాస్తాం. సో ఐ వాంట్ టు సెండ్ ఆడియో మెసేజెస్, అది నా రిక్వైర్మెంట్. నేను వాట్సాప్ యూజర్ని, నేను ఒక ఆడియో మెసేజ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఆడియో స్టేటస్ అని, కానీ ఇక్కడ మెసేజెస్ అని పెట్టాను, బట్ ఆడియో స్టేటస్ లేదా ఆడియో మెసేజ్ ఏదో ఒకటి ఆడియో మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడం వల్ల నీకేంటి యూజ్ వస్తుంది, సో దట్ అనే కాలంలో అది రాస్తాం. యాజ్ ఏ అంటే ఎండ్ యూజర్ మెంబర్, మన రోల్ లేదా మన రోల్ అనుకోండి. యాజ్ ఏ వాట్సాప్ యూజర్ ఐ వాంట్, నీకేం కావాలి, అది నేను చేసి పెడితే అంటే ఆ రిక్వైర్మెంట్ అనేది నీకు ఫుల్ఫిల్ అయితే నీకు రిజల్ట్ ఏమొస్తుంది, నువ్వు దానివల్ల పొందే అవుట్పుట్ ఏంటి, లాభం ఏంటి, సో దట్ అనే కాలంలో అది రాస్తాం. సో దట్ ఐ కెన్ కన్వే మై మెసేజ్ ఎఫెక్టివ్లీ. సో నేను ఆడియో మెసేజ్ కూడా పంపించగలిగితే, ఇట్లా టైప్ చేయడం రాని వాళ్ళు, లేకపోతే టైప్ చేయడం రాని వాళ్ళకి మెయిన్ ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. లేదు మనం మెసేజ్ పెట్టినప్పుడు మనం పెట్టిన మెసేజ్ మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెడతాం, అవతల వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది. సో అలాగా మిస్కమ్యూనికేషన్ కాకుండా ఆడియో
మెసేజ్ అయితే నేను డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానో రికార్డ్ చేసి పంపించేస్తాను. సో వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా. సో నాకు ఈజీగా మెసేజ్ని కన్వే చేయడానికి ఈ ఫీచర్ కావాలి అనేది నా రిక్వైర్మెంట్ యాజ్ ఏ వాట్సాప్ యూజర్. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ని యూజర్ స్టోరీ ఫార్మాట్లో ఇలా రాస్తాం. యాజ్ ఏ వాట్సాప్ యూజర్ ఐ వాంట్ టు సెండ్ ఆడియో మెసేజెస్ సో దట్ కన్వే మై మెసేజ్ ఐ కెన్ కన్వే మై మెసేజ్ ఎఫెక్టివ్లీ. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్? సో ఇది యూజర్ స్టోరీ ఇలాగా మెన్షన్ చేస్తాం. ఇది జస్ట్ టైటిల్. ఇంకా యూజర్ స్టోరీలో మనం మెన్షన్ చేసేది మనకి దొరికే డీటెయిల్స్, డిస్క్రిప్షన్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అవి కూడా చూద్దాం. బట్ మీకు ఇలాగ స్లైడ్లో చూపించే కంటే మ్యాక్సిమం మెంబర్స్ యూస్ చేసేది అంటే అజైల్ బోర్డ్ యూస్ చేయడానికి, లైక్ అజైల్ ఈ స్క్రమ్, స్ప్రింట్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. బట్ నేను ఎక్కువగా యూస్ చేసింది అజూర్ డెవాప్స్. అండ్ నౌ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కూడా అజూర్ డెవాప్స్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నారు ఫ్రీక్వెంట్గా. ఇక జీరా అనేది ఇంకో టూల్ ఉంది, ఇంకా వేరే టూల్స్ కూడా ఉన్నాయి ఈ స్ప్రింట్ బోర్డ్ని మెయింటైన్ చేయడానికి. బట్ నేను అజూర్ డెవాప్స్ అనే ఈ టూల్ని యూస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. సో మీకు డైరెక్ట్గా టూల్లో చేస్తే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది స్లైడ్ల కంటే కూడా. ఓకే, సో ఇది అజూర్ డెవాప్స్ బోర్డు. అంటే అజూర్ డెవాప్స్ అనేది ఒక టూల్, ఇది క్లౌడ్ వర్షనే, ఇదే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ మనం ఇప్పుడు స్పెసిఫిక్ టు అజైల్, స్క్రమ్ బోర్డు, స్క్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్ప్రింట్స్ వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫీచర్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బోర్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ బోర్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీరు కనుక ఏదైనా అజైల్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే, లేదా గోయింగ్ ఫార్వర్డ్ మీరు అజైల్ ప్రాజెక్ట్ ఏదన్నా మీకు అసైన్ అయ్యి మీరు అంటే ఆ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసేటట్టు ఉంటే మీకు ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలి యాజ్ ఎ డెవలపర్స్. సో అజూర్ డెవాప్స్ అయితే ఇలాగుంటుంది. మ్యాక్సిమం ప్రాసెస్ అయితే సేమ్, ఆ టూల్ లుక్ అండ్ ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఒకవేళ వేరే టూల్ యూస్ చేస్తే. ఓకే, ఈ ఆప్షన్స్, ఈ ఫీచర్స్, ఈ ఫంక్షనాలిటీ ఇవన్నీ సేమ్ ఉంటుంది ఏ టూల్ అయినా కూడా. కాన్సెప్ట్ వైజ్ సేమ్, బట్ జస్ట్ యూఐ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒక టూల్ అర్థం చేసుకుంటే మిగిలిన మీకు ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ బోర్డులో ఇక్కడ కూడా మళ్ళీ సబ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ బ్యాక్లాగ్ లేదా స్ప్రింట్కి వెళ్దాము. ఈ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ ఇవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. బట్ ఫస్ట్ థింగ్ మీకు అసలు ఒక యూజర్ స్టోరీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్. ఓకే, బోర్డ్స్లోకే వెళ్ళాను. సో ఇక్కడ మీకు స్టోరీస్, ఫీచర్స్, ఎపిక్స్ అని డిఫరెంట్గా ఉంటాయి. ఇవి మనం బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అనే ఒక టాపిక్ ఉంది మనకి, అక్కడ వీటికి డిఫరెన్సెస్ అనేది అక్కడ చూద్దాము. ఫస్ట్ ఒక యూజర్ స్టోరీ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ స్టేజెస్ ఉంటాయి మీకు, న్యూ, ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్డ్, క్లోజ్డ్ అని. సో ఇవి ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. ఒక కొత్త యూజర్ స్టోరీ మనం కానీ యాజ్ ఏ డెవలపర్ కానీ, ప్రోడక్ట్ ఓనర్ కానీ, లేకపోతే బిజినెస్ అనలిస్ట్ అని ఉంటారు వాళ్ళు కానీ ఎలా క్రియేట్ చేస్తారు ఒక యూజర్ స్టోరీ అంటే, ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ ఇస్తారు. సో నేను జస్ట్ శాంపిల్కి ఇది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, నేను చేయాల్సిన యూజర్ స్టోరీ ఏంటి అంటే, యాజ్ ఏ వాట్సాప్ యూజర్ ఐ వాంట్ టు సెండ్ ఆడియో మెసేజెస్ సో దట్ ఐ కెన్ కన్వే మై మెసేజ్ ఎఫెక్టివ్లీ. సో ఇది ఒక యూజర్ స్టోరీ మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అది టైటిల్. యాజ్ ఏ వాట్సాప్ యూజర్, సారీ క్యాప్స్ లాక్, యాజ్ ఏ వాట్సాప్ యూజర్ ఐ వాంట్ టు సెండ్ ఆడియో మెసేజెస్. ఇది ఈ టెంప్లెట్ అనేది మనం ఫాలో అవ్వాలి కంపల్సరీ. మనం క్రియేట్ చేసేటప్పుడైనా లేకపోతే ప్రోడక్ట్ ఓనర్ వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడైనా ఫాలో అవుతారు అందరూ. సో ఈ 3 అనేది ఉండాలి టైటిల్లో. సో యాజ్ ఎ వాట్సాప్ యూజర్ ఐ వాంట్ టు సెండ్, ఓకే ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడైనా చేయొచ్చు, ఆడియో మెసేజెస్ సో దట్ ఐ కెన్ కన్వే మై మెసేజ్ ఎఫెక్టివ్లీ. సో ఇది టైటిల్. ఓకే, ఇంకా మనం ఏమేమి ఉంటుందని అనుకున్నాం, డిస్క్రిప్షను, యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది టైటిల్, ఇలా క్రియేట్ చేస్తాం టైటిల్. ప్లస్ ఇక్కడ ఇటరేషను ఇవి ఏంటనేది నేను మీకు స్ప్రింట్ వచ్చేటప్పుడు చెప్తాను, నెక్స్ట్ టాపిక్స్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఇలా ఉండనివ్వండి. సో ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షన్, ఇది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఈ 3 మనకి ఇంపార్టెంట్ ఒక యూజర్ స్టోరీ ఉండాలి, దాని గురించి డీటెయిల్స్ మనకు తెలియాలి అంటే. సో డిస్క్రిప్షన్లో ఏం రాస్తాం, ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తాం, ఈ టైటిల్లో ఉన్నదాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా రాస్తాం. సో వీ హ్యావ్ టు బిల్డ్ ఎ ఫ్యూచర్ which will allow users to send
ఆడియో మెసేజెస్ త్రూ వాట్సాప్. జస్ట్ ప్రస్తుతం నేను ఇలా రాశాను, బట్ రియల్ టైమ్గా ఫీచర్ గురించి సంబంధించిన కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో రాసుకోవచ్చు. టైటిల్ చిన్నదే కదా, సో డిస్క్రిప్షన్లో ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు. దెన్ థర్డ్ మెయిన్ థింగ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇది యాక్చువల్గా మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి ఈ పర్టికులర్ ఫీచర్కి, పర్టికులర్ యూజర్ స్టోరీకి అనేది 1 by 1 మనం ఇక్కడ డీటెయిల్డ్గా రాసుకుంటాం. ఇది చూస్తేనే డెవలపర్స్కి అర్థమవుతుంది. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది చూస్తేనే డెవలపర్స్కి నీట్గా అర్థమవుతుంది మనం ఏదేది మనం బిల్డ్ చేస్తున్నాము, మనం ఈ ఫీచర్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ఫంక్షనాలిటీస్ ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే need to write code to add audio message to store audio message. ఇలాగా ఆ రిక్వైర్మెంట్ మీరు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి అన్నప్పుడు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి యాజ్ ఎ డెవలపర్. ఇది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ ఈ స్టోరీ పాయింట్స్, ఈ ప్రియారిటీ ఉన్నాయి చూడండి, ఇవి మనము యూజర్ స్టోరీ ఎస్టిమేషన్ అనే టాపిక్ వస్తుంది ఈ వీడియోలోనే నెక్స్ట్, అప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఒక యూజర్ స్టోరీ అంటే ఒక టైటిల్ ఉండాలి, ఆ టైటిల్ పర్టికులర్ టెంప్లెట్ ఫాలో అవ్వాలి. యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు డూ సంథింగ్ సో దట్ ఐ కెన్ అచీవ్ సంథింగ్ లైక్ దట్, అండ్ డిస్క్రిప్షన్ ఉండాలి. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఇన్ డీటెయిల్డ్గా ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో మెన్షన్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఓనర్ అయినా కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తేనే మనం ఆ పర్టికులర్ యూజర్ స్టోరీని ఆ స్ప్రింట్లో మనం తీసుకొని కమిట్ అయ్యి మనం దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. యాక్సెప్టెన్స్ క్రైటీరియా లేకపోతే ఆ యూజర్ స్టోరీని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఏం చేయాలనేది డీటెయిల్స్ అంతా ఉండేదే యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో. అది కంప్లీట్గా లేకపోతే మనకి ఏం చేయాలో అర్థం కాదు. సో వీ కెనాట్ కంప్లీట్ దట్ పర్టికులర్ యూజర్ స్టోరీ ఇన్ ద కరెంట్ స్ప్రింట్. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తారు. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు పర్ఫార్మెన్స్ ఏదైనా అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్ ఫీచర్, ఈ ఆడియో మెసేజ్ సెండ్ చేయాలి అన్న మెయిన్ ఫీచర్ కాకుండా మీకు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, లైక్ ఇప్పుడు దాని లిమిట్ ఎంత ఉండాలి. ఇప్పుడు ఆడియో మెసేజ్ పెట్టాలని ఒక ఫీచరు 1 hour కూడా పెట్టచ్చా, మనం 1 hour ఆడియో కూడా పంపించచ్చా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వాట్సాప్లో మనకి ఏంటుంది 30 seconds మాత్రమే ఆడియో మెసేజ్ మనం స్టేటస్లో పెట్టగలం. సో అలాగా ఆ లిమిటేషన్స్ 30 seconds లిమిటేషన్స్, లేదా పర్ఫార్మెన్స్ అలాగా ఎంత టైంలో ఉండాలి, ఎంత క్విక్గా ఇది రెస్పాండ్ అవ్వాలి, అవైలబిలిటీ ఎంత 24/7 ఈ ఫీచర్ అవైలబిలిటీ ఉండాలి, సర్వర్లో రన్ అవుతూ ఉండాలి, ఇట్లాంటివన్నీ మెయిన్ ఫంక్షనాలిటీ కాకుండా పర్ఫార్మెన్స్ రిలేటెడ్, అవైలబిలిటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి అంటే అది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. అవి కూడా మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో డీటెయిల్డ్గా ఉంటుంది. దెన్ సేవ్ అండ్ క్లోజ్. సో ఇలాగ ఒక యూజర్ స్టోరీ అనేది క్రియేట్ చేస్తాం దీంట్లో, రైట్. సో మీకు యూజర్ స్టోరీ క్రియేట్ చేయడం అనే పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తారు ప్రోడక్ట్ ఓనర్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ, వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇవన్నీ. సో అది ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. మనం ఒక స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్స్ అవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో చూస్తాము. బట్ దానికంటే ముందు, స్ప్రింట్ ప్లానింగ్ కంటే ముందు మనం ఏం చేయాలి అంటే కెపాసిటీ ప్లానింగ్ చేసుకుంటారు. ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు మన టీంలో, ఎన్ని అవర్స్ పర్ డే మనం డెవలపర్స్కి ఆలోకేట్ చేయొచ్చు, ఏదైనా వెకేషన్స్ ఉన్నాయా, ఏదైనా హాలిడేస్ ఉన్నాయా, లేదా ప్లాన్డ్ లీవ్స్ ఏదైనా ఉన్నాయా డెవలపర్స్వి. సో ఇవన్నీ కలిపి మనం అసలు ఇప్పుడు ఒక స్ప్రింట్ 2 weeks అనుకోండి, 2 weeks అంటే మనకి 14 days ఏం రాదు, 10 days వర్కింగ్ డేస్. సో ఈ 10 daysలో ఏమన్నా హాలిడేస్ ఉన్నాయా, వెకేషన్ ఉందా, ప్లాన్డ్ లీవ్స్ ఉందా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి ఒక్కొక్క డెవలపర్కి పర్ డే ఒక 6 hours మాత్రమే కౌంట్ చేస్తాం, 8 hours కౌంట్ చెయ్యం కెపాసిటీ ప్లాన్ చేసేటప్పుడు. ఎందుకంటే 8 hours కంప్లీట్గా మనం వర్క్ చేయడానికి ఎలాగో ఉండదు. ప్లస్ మనకి మీటింగ్స్ ఉంటాయి, డైలీ స్క్రమ్ ఉంటుంది, స్ప్రింట్ మీటింగ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. ఈ టైంకి ఒక 2 hours పక్కన పెట్టేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్కి ఒక 6 hours మాత్రమే మ్యాక్సిమం కౌంట్ చేస్తాం పర్ డే కెపాసిటీ. సో 5 members ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన టీంలో 5 membersకి 2 weeks స్ప్రింట్ 6 hours పర్ డే, 2 weeks అంటే 10 days. సో 10 days 6 hours 5 members, సో 300 hours మనకు ఓవరాల్గా ఈ స్ప్రింట్కి 300 hours మనకి కావాలి. బట్ వెకేషన్స్, హాలిడేస్ అవన్నీ ఒకవేళ ఒక 40 hours ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 40 hoursని తీసేస్తాం, దీంట్లో నుంచి డిడక్ట్ చేస్తాం. సో మనకి 260 hours ఉంటుంది. సో ఫైనల్గా మనం ఈ స్ప్రింట్లో ఈ 2 weeksలో మనం 260 hours మాత్రమే వర్క్ చేయగలం మన డెవలప్మెంట్ టీమ్ విత్ 5 members. అండ్
స్టోరీ పాయింట్స్ మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు కూడా అది ఇంకా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. బట్ ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. 260 అవర్స్ మాత్రమే మన కెపాసిటీ ఈ స్ప్రింట్లో స్పెండ్ చేయడానికి. సో యూజువల్గా ఏం చేస్తారంటే ఒక స్టోరీ పాయింట్ అంటే 4 అవర్స్ కానీ లేదా 8 అవర్స్ కానీ కన్సిడర్ చేస్తారు జనరల్గా. అది కంపెనీ టు కంపెనీ, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మనం 4 అవర్స్ మాత్రమే తీసుకుందాం మన ఎగ్జాంపుల్లో. సో 260 అవర్స్ బై 4 అంటే 65 స్టోరీ పాయింట్స్ మాత్రమే మనం డెలివర్ చేయగలుగుతాం ఈ స్ప్రింట్ అనేది. సో ఇలాగ ముందు ఒక ప్లాన్ వేసుకుంటాం మనం. ఇది మనం స్ప్రింట్ ప్లానింగ్లో కానీ బిఫోర్ దట్ స్ప్రింట్ ప్లానింగ్ కానీ డెవలపర్ టీమ్ మనందరం కూర్చొని డిస్కస్ చేసుకొని చేస్తాం ఇది. సో 65 స్టోరీ పాయింట్స్ వీ కెన్ డెలివర్ ఇన్ దిస్ స్ప్రింట్. ఇలాగ ఫస్ట్ కెపాసిటీ ప్లానింగ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని దెన్ యాక్చువల్ యూజర్ స్టోరీ ఎస్టిమేషన్ అనేది మనం చేస్తాం ఒక స్ప్రింట్ తీసుకున్నాం. సో ఇలాగా మల్టిపుల్ యూజర్ స్టోరీస్ను క్రియేట్ చేసి ఉంటారు. సో మనం ఈ స్ప్రింట్లో, ఈ పర్టికులర్ స్ప్రింట్ 10 days స్ప్రింట్లో మనం ఎన్ని యూజర్ స్టోరీస్ అయితే మనం చేయగలుగుతాము బేస్డ్ ఆన్ దిస్ కెపాసిటీ ప్లానింగ్. 65 అనుకున్నాం కదా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఈ 65 స్టోరీ పాయింట్స్ వరకు ఎన్ని యూజర్ స్టోరీస్ అయితే మనం చేయగలుగుతాము ఆ యూజర్ స్టోరీస్ మాత్రమే మనము వర్క్ చేస్తాం ఈ స్ప్రింట్లో. అది స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకుంటాం. ఓకే, స్ప్రింట్ బ్యాక్లాగ్, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేవి ఆర్టిఫాక్ట్స్. అవి నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాము. సో మనం ఎన్ని యూజర్ స్టోరీస్ అయితే అంటే ఎన్ని రిక్వైర్మెంట్స్, ఎన్ని ఫీచర్స్ అయితే మనం బిల్డ్ చేయగలుగుతామో అవి మాత్రమే మన స్ప్రింట్లో ఇక్కడ ఉంటాయి. ఈ న్యూ అనే ఈ కాలంలో ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి స్టేట్ని బట్టి. ఇప్పుడు ఏదైనా కొత్తవి అనుకోండి న్యూ కాలంలో ఉంటాయి. మీరు ఆల్రెడీ దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మనం ఏం చేయాలి, మనం దీన్ని ఇక్కడికి ఇలా మూవ్ చేసుకోవాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు అసైన్ అయి ఉంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఇన్ ప్రోగ్రెస్, వర్క్ చేస్తున్నంతసేపు. సో డెవలప్మెంట్ అయిపోయింది, కంప్లీట్ చేసేసారు, డెవలప్మెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు, టెస్ట్ చేశారు అంటే రిజాల్వ్డ్ అనే స్టేట్లో పెడతారు. క్లోజ్డ్ అనే స్టేట్కి ఎప్పుడు పంపిస్తారు, వన్స్ యువర్ యూజర్ స్టోరీ మెట్ డెఫినేషన్ ఆఫ్ డన్. డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది ఒక టాపిక్ మనకి. సో ఆ డెఫినేషన్ ఆఫ్ డన్లో కొన్ని రూల్స్, కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది. అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి అంటే మాత్రమే ఈ యూజర్ స్టోరీని క్లోజ్ చేస్తాం. సో మల్టిపుల్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, వీటన్నిటికంటే ముందు నేను మళ్ళీ న్యూలో పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి స్ప్రింట్ ఈవెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను. లెట్ మీ జస్ట్ షో యూ దట్ స్లైడ్. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, యూజర్ స్టోరీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రోడక్ట్ ఓనరు, డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఫస్ట్ మనకి జరిగే ఈవెంట్ ఏంటి అంటే స్ప్రింట్ ప్లానింగ్ అనే ఈవెంట్. సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అని ఒకటి ఉంటుంది, అది రిపాజిటరీ. అంటే లైక్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం బిల్డ్ చేయాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా యూజర్ స్టోరీ ఫార్మేట్లో అన్నీ క్రియేట్ చేసి మల్టిపుల్ యూజర్ స్టోరీస్ లాగా క్రియేట్ చేసి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అని ఒక దాంట్లో పెడతారు. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి డీటెయిల్డ్గా మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఎన్ని ఫీచర్స్ అయితే మనం ఎంటైర్ ప్రాజెక్ట్లో, స్ప్రింట్లో కాదు కంప్లీట్ ప్రాజెక్ట్లో మనం ఎన్నైతే బిల్డ్ చేయాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్. దెన్ మనం స్ప్రింట్ ప్లానింగ్ అని ఒక మీటింగ్ జరుగుతుంది ప్రతి స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు. ప్రతి స్ప్రింట్ అంటే ఇప్పుడు 2 weeks స్ప్రింట్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి, ఈ రోజు నుంచి ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే, సెకండ్ ఫ్రైడేకి స్ప్రింట్ అయిపోతుంది. ఆ ఫ్రైడే ఇంకొక స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది నెక్స్ట్ స్ప్రింట్కి. ఆ రోజు ఈ స్ప్రింట్ ప్లానింగ్లో మనం చాలా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాము. అవి నేను చెప్తాను. ఆ స్ప్రింట్ ప్లానింగ్లో మనం చేసే రిమైనింగ్ డిస్కషన్స్తో పాటు మెయిన్ థింగ్ ఏంటి అంటే యూజర్ స్టోరీ ఎస్టిమేషన్. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండే నుంచి ఇంకో స్ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగా. సో ఈ యూజర్ స్టోరీస్ ఎస్టిమేషన్ అంటే ఏంటి అది చూద్దాం ఇప్పుడు. సో యూజర్ ఎస్టిమేషన్ అంటే ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ని ఎంత టైం వరకు మీరు కంప్లీట్ చేయగలరు అంటే అవర్స్లో కాదు, ఇక్కడ స్టోరీ పాయింట్స్లో చేస్తారు. ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇది యూజర్ స్టోరీ ఎస్టిమేషన్. యూజర్ స్టోరీని ఎలా ఎస్టిమేట్ చేస్తారు అనేది చూద్దాం ఒకసారి. ఐ విల్ జస్ట్ స్విచ్ ద స్క్రీన్స్ బిట్వీన్ Azure DevOps అంటారు. సో స్ప్రింట్ ప్లానింగ్ అనేది ఒక మీటింగ్ జరుగుతుంది మనకి. దాంట్లో మన స్క్రమ్ మాస్టరు, ప్రోడక్ట్ ఓనరు, డెవలప్మెంట్ టీము అందరూ ఉంటారు. అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ స్ప్రింట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 యూజర్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఇది ఇగ్నోర్ చేసేసేయండి, ఇది జస్ట్ టెస్టింగ్ వన్.
I'll just delete it. సో ఈ 2 యూజర్ స్టోరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ 2 స్ప్రింట్ ప్లానింగ్ అనే మీటింగ్లో మనందరం ఒక కాల్ లాగా పెట్టుకుంటారు. డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్, ప్రోడక్ట్ ఓనర్. వాళ్ళందరూ ఒక్కొక్క యూజర్ స్టోరీ తీసుకొని దాని గురించి డిస్కస్ చేస్తారు ఫస్ట్. సో ఈ యూజర్ స్టోరీ ఇది, దీని టైటిల్ ఇది, దీని డిస్క్రిప్షన్, దీంట్లో మనం బిల్డ్ చేయాల్సిన ఫీచర్స్ ఇవి. సో ఈ రిక్వైర్మెంట్కి మీకు ఎంత టైం పడుతుంది, దీన్ని కంప్లీట్ చేయాలి అంటే ఏ టైంలో మీరు కంప్లీట్ చేస్తారు అనేదాన్ని స్టోరీ పాయింట్స్ కింద మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. సో స్టోరీ పాయింట్స్ అంటే అవి యాక్చువల్ అవర్స్ కాదు, అవి జస్ట్ ఒక రిలేటివ్ ఎస్టిమేషన్. అబ్జల్యూట్గా మనం ఇంత టైంలో ఇన్ని అవర్స్లో మనం కంప్లీట్ చేస్తామని మనం ఎస్టిమేషన్ చెయ్యం ఎప్పుడు కూడా. ఎలా చేస్తాము అంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ప్రోడక్ట్ ఓనర్ ఈ యూజర్ స్టోరీ మనం బిల్డ్ చేయాలి, దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రిక్వైర్మెంట్స్ చేయాలి, దీనికి డిపెండెన్సీస్ ఇవన్నీ ఉన్నాయి, ఈ ఫీచర్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు డిపెండెన్సీస్ కొన్ని ఉన్నాయి, వేరే టీం వాళ్ళతో డిపెండెన్సీస్ ఉన్నాయి, అలాగా మొత్తం డిస్కస్ చేస్తాం. చేసి ఓకే ఈ యూజర్ స్టోరీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉంది, యు ఆర్ రెడీ టు స్టార్ట్ యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు స్టార్ట్ డెవలపింగ్ దిస్ యూజర్ స్టోరీ అని మనకి తెలిసిన తర్వాత, అంటే మనం ఆ కన్క్లూషన్కి వచ్చాక మీటింగ్లో, దెన్ సరే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఉంది కదా, మీరు ఏ టైం వరకు దీన్ని కంప్లీట్ చేస్తారు, ఇది కంప్లీట్ చేయడానికి ఎంత ఎఫర్ట్ అవుతుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనే దాని మీద మనం డిస్కస్ చేస్తాం. ఎవరు? స్క్రమ్ మాస్టర్, ప్రోడక్ట్ ఓనర్, డెవలప్మెంట్ టీమ్, మొత్తం స్క్రమ్ టీమ్. అది ఎలాగా అంటే ఇది 2 టైప్స్ ఉంటాయి మనకి. దీన్ని ఏంటంటే ప్లానింగ్ పోకర్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ ప్లానింగ్ పోకర్ టూల్ మనకి స్క్రమ్ మాస్టర్ దగ్గర కంట్రోల్ ఉంటుంది. తను మనకి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 డెవలపర్స్ ఉన్నాం కదా ఇందాక మనం తీసుకునే కెపాసిటీ ప్లానింగ్లో, 5 డెవలపర్స్ కూడా ఉంటాం. ఈ ప్లానింగ్ పోకర్ యూజ్ చేసి మనము 2 టైప్స్లో ఎస్టిమేషన్ ఇస్తారు. యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి ఒక యూజర్ స్టోరీని ఎస్టిమేట్ చేయాలి అంటే. ఫస్ట్ థింగ్ ఫిబొనాకీ సిరీస్, సెకండ్ వన్ టీ షర్ట్ సైజింగ్. సో ఈ 2 మెథడ్స్లో మనం ఒక యూజర్ స్టోరీని ఎస్టిమేట్ చేస్తాం. ఫిబొనాకీ సిరీస్ మెథడ్లో చేయాలి అంటే మనం ఈ పాయింట్స్ ఇస్తాం. 1 పాయింట్, ఇప్పుడు చాలా చిన్న యూజర్ స్టోరీ అనుకోండి, చాలా చిన్న ఫంక్షనాలిటీ అనుకోండి, జస్ట్ లేబుల్ మార్చడం. మనం ఇందాక చూసాం వాట్సాప్లో పైన మనకి మెనూలో స్టేటస్ అని ఉండేది అంతకుముందు, మిడిల్ మెనూ నేమ్, ఇప్పుడు అప్డేట్స్ అని మార్చారు. సో అది జస్ట్ లేబుల్ మార్చడం. అది ఎంతో టైం పట్టదు మనకి, ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది మహా అయితే. సో అలాగా స్మాల్ యూజర్ స్టోరీ, స్మాల్ చేంజెస్, స్మాల్ ఎఫర్ట్ పెట్టాల్సిన దానికి 1 ఇస్తాం స్టోరీ పాయింట్. ఇది అవర్స్ కాదు, స్టోరీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఇంకొంచెం కాంప్లెక్సిటీ ఉంది, ఇది బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఈ నెంబర్స్ ఇస్తాం మనం. సో ఆ లేబుల్ చేంజ్తో పాటు పోనీ ఇంకేదన్నా ఉంది, ఇంకో చేంజ్ ఉంది, దానికి కలర్ చేంజ్ చేయాలి, లేదా ఇంకేదన్నా కొంచెం అడిషనల్గా ఫంక్షనాలిటీ ఉంది, సో మనకి 2 అవర్స్ కాదు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంత చిన్న చేంజ్ కాదు అంటే స్టోరీ పాయింట్స్ 2 ఇస్తాం. లేదు ఇంకొంచెం దానికి ఎక్కువ వర్క్ ఉంది, డిపెండెన్సీస్ ఉన్నాయి, ఇంకా కాంప్లెక్సిటీ ఉంది, కోడ్ ఎక్కువ రాయాల్సి ఉంది అంటే 3 ఇస్తాం. ఇంకా చాలా లార్జ్ యూజర్ స్టోరీ, దాంట్లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది, చాలా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, ఎక్కువ చేయాల్సి ఉంటుంది అంటే దాన్ని బట్టి 5 ఇస్తాం. సో కాంప్లెక్సిటీ మెయిన్ ఇక్కడ. ఆ యూజర్ స్టోరీని మీరు కంప్లీట్ చేయాలి అంటే అది ఎంత కాంప్లెక్స్ యూజర్ స్టోరీ, ఈజీగా చేయొచ్చా, ఒక మీడియం కాంప్లెక్సిటీనా, హై కాంప్లెక్సిటీనా, చాలా వర్క్ ఉంటుందా, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎంత కాంప్లెక్స్ ఆ యూజర్ స్టోరీ అనే దాన్ని బట్టి పాయింట్స్ ఇస్తాం. ఇది రిలేటివ్ ఎస్టిమేషన్. సో ఇక్కడ 13 పాయింట్స్ ఇచ్చారనుకోండి ఒక యూజర్ స్టోరీకి, అంటే అది అంత లార్జ్ యూజర్ స్టోరీ, దాంట్లో చాలా వర్క్ ఉంది, చాలా కోడ్ డెవలప్ చేయాల్సి ఉంది, మీరు చాలా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది ఆ పర్టికులర్ యూజర్ స్టోరీకి. సో అది లార్జ్ యూజర్ స్టోరీ. ఓకే, అలాగిస్తాం. ఇవి ఎందుకు ఫిబొనాకీ సిరీస్ అంటే మీకు మేబీ మీరు ఆల్రెడీ కంప్యూటర్ స్టూడెంట్ అయితే మీకు అర్థమవుతుంది ఫిబొనాకీ సిరీస్లో నెంబర్స్ ఎలా ఉంటాయంటే, బట్ నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ 1, దాని తర్వాత 2, ఈ రెండింటినీ కలిపితే 3, ఈ రెండింటిని యాడ్ చేస్తే 5, 5 + 3 8, ఇలా ఉంటుంది నెంబర్స్ ఫిబొనాకీ సిరీస్లో. సో అందుకని మీకు మధ్యలో 4, 6, 7, 9, 10, 11, 12 ఉండవు. ఫిబొనాకీ సిరీస్ అంటేనే ఇదే ఫార్మేట్. ఫస్ట్ 1, దెన్ 2, ఈ 2 మ్యాండేటరీ ఉంటాయి. 1 + 2, ఈ ఫస్ట్ ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో అది నెక్స్ట్ నెంబర్. సో 2 + 3 5, కాబట్టి ఇది 5 + 3 8, 8 + 3 13, ఇలాగ మ్యాక్సిమం 13 స్టోరీ పాయింట్స్ వరకే మనం ఇస్తాం. ఎందుకంటే 2 వీక్స్ స్ప్రింటే కదా, సో అంతకుమించి ఎక్కువ 21 యూజర్ పాయింట్స్ అలా స్టోరీ పాయింట్స్ అలా ఇచ్చామనుకుంటే అది మరీ లార్జ్ యూజర్ స్టోరీ అయిపోతుంది. అది 10 డేస్లో ఒక స్ప్రింట్లో కంప్లీట్ చేసే యూజర్ స్టోరీ అయితే అవ్వదు, ఇంకా పెద్దది అవుతుంది. సో దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13 స్టోరీ పాయింట్స్ కూడా కాదు, ఇంకా ఎక్కువ దానికి కాంప్లెక్సిటీ ఉంది ఆ యూజర్ స్టోరీ అంటే దానికి 21 యూజర్ పాయింట్స్ స్టోరీ పాయింట్స్ ఇస్తాం, 21 స్టోరీ పాయింట్స్ ఇస్తాం ఎస్టిమేషన్ చేసుకునేటప్పుడు స్ప్రింట్ ప్లానింగ్లో. కాకపోతే దాన్ని అలాగే ఉంచి ఇంప్లిమెంట్ చేయం, ఆ యూజర్ స్టోరీని మళ్ళీ డిఫరెంట్ స్మాల్ యూజర్ స్టోరీస్ కింద స్ప్లిట్ చేస్తాం. ఎందుకంటే ఒక 2 వీక్స్ స్ప్రింట్లో మీరు 21 స్టోరీ పాయింట్స్ ఉన్న యూజర్ స్టోరీని కంప్లీట్ చేయలేరు. సో అది మళ్ళీ డివైడ్ చేస్తాం దాన్ని, అది మళ్ళీ చూద్దాం. సో 2 మెథడ్స్లో యూజర్ స్టోరీ ఎస్టిమేట్ చేయాలి అనే స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్లో ఒక్కొక్క యూజర్ స్టోరీకి మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి అని ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క మెథడ్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ 2 మెథడ్స్. ఫస్ట్ది ఫిబొనాకీ సిరీస్. దీంట్లో ఇలాగ నెంబర్స్ వైజ్ ఇస్తాం ఎస్టిమేషన్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెంబర్స్ని స్టోరీ పాయింట్స్ అంటారు. సెకండ్ మెథడ్ టీషర్ట్ సైజింగ్. సో ఈ మెథడ్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫాలో అవుతాయి. ఏంటి అంటే మనకి ఇప్పుడు టీషర్ట్స్ సైజులు ఉంటాయి కదా, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, అలాగ ఇలా ఇస్తారు ఎస్టిమేషన్. నెంబర్స్లో కూడా ఇవ్వరు. ఇది స్మాల్ యూజర్ స్టోరీ, ఇది మీడియం యూజర్ స్టోరీ, ఇది లార్జ్ యూజర్ స్టోరీ, సో ఇది కొంచెం టైం పడుతుంది లార్జ్ యూజర్ స్టోరీ. ఇంకొకటి ఇంకా ఇప్పుడు ఇక్కడ 13 పాయింట్స్ అంటే లార్జ్ అనుకున్నాం కదా, ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం కదా కాంప్లెక్సిటీ. అలాగే ఇక్కడ ఎక్సెల్ అనేది మ్యాక్సిమం. సో ఇది చాలా కాంప్లెక్స్ యూజర్ స్టోరీ, సో ఎక్సెల్ సైజింగ్ అలా ఇస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఇన్ అవర్స్ అవుతుందని మన ట్రెడిషనల్ మోడల్లో వాటర్ఫాల్ మోడల్లో లాగా కరెక్ట్గా ఇన్ అవర్స్ అవుతుంది, 16 అవర్స్ అవుతుంది, 50 అవర్స్ అవుతుంది అలా ఎస్టిమేషన్ ఇచ్చేసామంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అజైల్ మెథడాలజీలో ఆ పర్టికులర్ యూజర్ స్టోరీని మనం కంప్లీట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఆ స్ప్రింట్లో. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి, అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అంటే మనం తీసుకొని డెవలప్ చేయకుండా ఉండడం అని కాదు, మేబీ సమ్ టైమ్స్ ఏంటంటే యూజర్ స్టోరీ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం ఇంప్లిమెంట్ చేయడం. ఇన్ మిడిల్ ఆఫ్ ద స్ప్రింట్ ఆ యూజర్ స్టోరీ అంత ప్రియారిటీ కాకపోవచ్చు. కస్టమర్ సైడ్ నుంచి నాకు ఇది వద్దు, ఈ ఫంక్షనాలిటీ వద్దు, ఇప్పుడు ఫీడ్బ్యాకే కదా మెయిన్ ఇక్కడ. సో కస్టమర్ సైడ్ నుంచి నాకు ఈ యూజర్ స్టోరీ వద్దు, దీని బదులు వేరేది ఇంప్లిమెంట్ చేయండి, ఫస్ట్ నాకు ఇప్పుడు అది ప్రియారిటీ అన్నారు అనుకోండి, ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకొక యూజర్ స్టోరీని తీసుకొని మనం చేయాల్సి వస్తుంది. రేర్ కేసెస్లో ఇలా కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనం కరెక్ట్ అవర్స్ ఇది అని పెట్టుకొని అంత టైం దీని మీద ఎస్టిమేషన్ ఇవ్వడం కోసం అంత టైం స్పెండ్ చేసి ఇన్ని అవర్స్ అవుతుంది అని కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు మనకి. అదేదైనా చేంజ్ చేయాల్సి వస్తే మళ్ళీ అవర్స్ ప్లానింగ్ మొత్తం మారిపోతుంది. సో అలా కాకుండా జస్ట్ రిలేటివ్ సైజింగ్ ఇస్తాం, దీన్ని రిలేటివ్ ఎస్టిమేషన్ అంటాం. అబ్జల్యూట్ అంటే కరెక్ట్గా ఎన్ని అవర్స్ అని, రిలేటివ్ అంటే ఇట్లా అప్రాక్సిమేట్గా ఇంత సైజు లేదా ఇన్ని స్టోరీ పాయింట్స్ అని. సో ఈ 2 మెథడ్స్లో మనం ఎస్టిమేషన్ అనేది చేస్తాం. ఓకే, అది ఎలాగ ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో మనం డిస్కస్ చేశాక ఇక్కడ స్టోరీ పాయింట్స్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 స్టోరీ పాయింట్స్ జరిగేది అనుకో, 3 స్టోరీ పాయింట్స్లో మనం కంప్లీట్ చేసే యూజర్ స్టోరీ అనుకోండి. ఈ స్టోరీ పాయింట్స్ ఇక్కడ 3 అని ఇస్తాం, సేవ్ చేస్తాం. రైట్, సో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎన్ని స్టోరీ పాయింట్స్ ఇది అని. ఇంకొక యూజర్ స్టోరీ ఉంది. అలాగా 1 by 1 డిస్కస్ చేస్తారు మన స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. స్క్రమ్ మాస్టరు మనకి ఒక్కొక్క యూజర్ స్టోరీ చూపిస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ప్రోడక్ట్ ఓనర్ కూడా ఉంటారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రిక్వైర్మెంట్ ఇది అని. యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్గా మనం ఈ ఎస్టిమేషన్ ఇస్తాం. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు మనం 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఎలా ఇస్తారు ఒకేసారి ఎస్టిమేషన్ అంటే దానికే ఈ టూల్ ప్లానింగ్ పోకర్ అనేది. ఇప్పుడు టీషర్ట్ సైజింగ్ మర్చిపోండి, జస్ట్ ఫిబొనాకీ సిరీస్లో మనం ఎస్టిమేషన్ ఇస్తున్నాం మన యూజర్ స్టోరీస్కి అనుకోండి. ఏం జరుగుతుందంటే ప్లానింగ్ పోకర్ అంటే మనకి కార్డ్స్ ఉంటాయి కదా, అలాగా ఒక టూల్ ఇది. సో స్క్రమ్ మాస్టర్ స్టార్ట్ చేస్తారు, మన 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్కి కూడా ఆ టూల్కి యాక్సెస్ ఇస్తారు. మనం ఏంటంటే మన ముందు కార్డ్స్ కనిపిస్తాయి ఇలాగా, జస్ట్ మనం ప్లే చేసే కార్డ్స్ ఉంటాయి కదా అలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ కార్డు క్లోజ్ చేసేస్తాం. మనం 3 సెలెక్ట్ చేసుకుంటే అది బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న కార్డు ఇంకొక డెవలపర్కి కనిపించదు, ఇనిషియల్గా చెప్తున్నా. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ యూజర్ స్టోరీ తీసుకున్నారు. ఈ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ జస్ట్ ప్లీజ్ పే అటెన్షన్. సో ఇది ఈ యూజర్ స్టోరీ తీసుకున్నారు అనుకోండి, 5 డెవలపర్స్ ఉంటారు. 5 డెవలపర్స్ ముందు కూడా ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో ఈ కార్డ్స్ అన్నీ కనిపిస్తాయి. సో నేను ఒక డెవలపరు, ఇంకొక 4 డెవలపర్స్ ఉన్నారు. నాకు ఈ యూజర్ స్టోరీకి 3 పాయింట్స్ సరిపోతుందని నాకు అనిపించింది. సో నేను 3 క్లిక్ చేస్తాను. నేను 3 క్లిక్ చేశానన్న విషయం మిగిలిన 4 డెవలపర్స్కి కనిపించదు అప్పటికి. ఇంకొక డెవలపర్కి ఏమవుతుంది, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉన్నట్టుంది, ఇది 5 యూజర్ స్టోరీస్ కావాల్సి వస్తుంది, 5 స్టోరీ పాయింట్స్ కావాల్సి వస్తుందని తను 5 సెలెక్ట్ చేసుకుంటాడు తన స్క్రీన్లో. ఇంకొక డెవలపర్ తన స్క్రీన్లో ఇది అంత టైం అవసరం లేదు, 2 సరిపోతుంది అని చెప్పి 2 స్టోరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డ్ 2 ఉండే కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాడు.
సో ఇలాగా ఇంకొక డెవలపర్కి కూడా 3 కావాలి అని అనిపిస్తుంది. సో తను కూడా 3 కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాడు, 3 నెంబర్ ఉన్న కార్డ్. సో ఇలాగ మనం 5 డెవలపర్స్ ఉంటే 5 మెంబర్స్ కొన్నిసార్లు సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనందరం సెలెక్ట్ చేసుకున్నాము అన్నప్పుడు మనం స్క్రమ్ మాస్టర్కి చెప్తాం, సో వీ సెలెక్టెడ్ ద మేము ఎన్ని పాయింట్స్ అయితే మేము అనుకుంటున్నామో మా కార్డ్స్ మేము సెలెక్ట్ చేసుకున్నామని స్క్రమ్ మాస్టర్కి చెప్తాం. అప్పుడు స్క్రమ్ మాస్టరు 5 కార్డ్స్ని ఓపెన్ చేసి అందరికీ చూపిస్తారు. సో ఈ డెవలపర్ 3 ఇచ్చాడు, ఇంకో డెవలపర్ 3 ఇచ్చారు, ఇంకో డెవలపర్ కూడా 3 ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 డెవలపర్స్ 3 స్టోరీ పాయింట్సే ఇచ్చారు, ఇంకొక డెవలపర్ 2 ఇచ్చాడు, ఇంకో డెవలపర్ 5 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది కదా, 5 మెంబర్స్ కూడా అగ్రీ అవ్వలేదు 3 స్టోరీ పాయింట్స్లో ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ చేయగలుగుతాము అని ఇప్పటికి అగ్రీ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తాడంటే స్క్రమ్ మాస్టర్ 5 కార్డ్స్ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తారు స్క్రీన్లో. ఓకే, సో ఇప్పుడు మ్యాక్సిమం సేమ్ ఉన్న వాళ్ళని ఏం అడగరు. ఇప్పుడు 3 డెవలపర్స్ 3 ఇచ్చారు, 3 నెంబర్ ఇచ్చారు, ముగ్గురు 3 ఇచ్చారు అనుకోండి. ఓకే, అది అలా ఉంచేసి 2 ఇచ్చిన టూ స్టోరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న అతను ఉంటాడు కదా డెవలపర్, తనని అడుగుతారు, ఎందుకు నువ్వు 2 అనుకుంటున్నావు దీనికి, మ్యాక్సిమం 3 సెలెక్ట్ చేసుకున్నారు కదా, నీదేంటి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎందుకు మీరు 2 స్టోరీ పాయింట్స్లో ఇది కంప్లీట్ చేయగలరని అనుకుంటున్నారని తన వ్యూ తెలుసుకుంటారు. సో తనేం ఆలోచించాడో తను చెప్తాడు. దెన్ ఇంకొక అతను 5 పాయింట్స్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా, తనని అడుగుతారు, మీరు ఎందుకు 5 సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు మీకు ఇది ఇంత కాంప్లెక్స్ అనిపించింది, 3 సరిపోతుందా 2 సరిపోతుందా, అలా డిస్కషన్ జరుగుతుంది ఒక్కొక్క యూజర్ స్టోరీకి. సో ఈ 5 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న అతను ఇంకొంచెం ఏదైనా చెప్పచ్చు, లైక్ నాకు ఆ డిపెండెన్సీ లేదు, నాకు ఆ డేటాబేస్ డీటెయిల్స్ లేవు, అట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీనికి ఇంకో స్టోరీ పాయింట్ ఇంకో స్టోరీ లింక్ అవుతుందని అనుకుంటున్నాను, లేదా ఇంకో టీంతో డిపెండెన్సీ ఉందనుకుంటున్నాను, అందుకని దానికి కొంచెం టైం పడుతుంది అవన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి, కాబట్టి నేను మ్యాక్సిమం 5 స్టోరీ పాయింట్స్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను అని తన రీజన్ తను చెప్తాడు. ఇప్పుడు కామన్గా 3 సెలెక్ట్ చేసుకున్నారు కదా ఒక 3 డెవలపర్స్, వాళ్ళని కూడా రీజన్స్ అడుగుతారు, మీరు ఎందుకు 3 అనుకున్నారని. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. అంటే ఆ స్టోరీ చదివి మనకి వినిపించాక యూజర్ స్టోరీ మనకి 5 మంది డెవలపర్స్కి ఒకేలాగా అర్థం అవ్వాలని లేదు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించుకొని ఓకే దీనికి డిపెండెన్సీస్ ఉండొచ్చు అని ఇలా అనుకున్నాం, దీనివల్ల ఇలా అనుకున్నాం, దీనివల్ల ఇలా అనుకున్నామని 5 డెవలపర్స్ని కూడా అడుగుతారు వాళ్ళ రీజన్స్. సో అప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ ఓనరు అందరు మాట్లాడతారు, సో వీళ్ళు ఇలా కాంప్లెక్స్ అనుకుంటున్నారు, ఈ డెవలపర్ ఇలా అనుకుంటున్నారు అంటే అక్కడికక్కడే మాట్లాడి, ఇప్పుడు ఈ 5 స్టోరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న అతను కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి, తనకి వేరే వాళ్ళతో డిపెండెన్సీ ఉంటుందేమో, ఆ డేటాబేస్ డీటెయిల్స్ ఉన్నాయో లేవో అని, అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయా లేవా ప్రోడక్ట్ ఓనర్ మీకు చెప్తారు. సో డిస్కస్ చేసుకున్నాక అప్పుడు అందరూ ఒక స్టోరీ పాయింట్కి అగ్రీ అవుతారు, ఆ 5 మెంబర్స్ డెవలపర్స్. ఓకే సరే, ఇప్పుడు తినన్నా కాంప్రమైజ్ అవుతాడు, 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళనే కాంప్రమైజ్ అవుతారు ఇతని అర్థం చేసుకొని, రైట్. సో ఇప్పుడు 5 స్టోరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న ఒక డెవలపర్ ఉన్నారు, ఓకే ఐ డోంట్ నో దట్, లైక్ మనకి డేటాబేస్ క్రెడెన్షియల్స్ డిపెండెన్సీస్ అన్నీ ఉన్నాయి, అయితే అవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే మనం 3 స్టోరీ పాయింట్స్లో కంప్లీట్ చేయగలం, ఐ అగ్రీ విత్ అదర్ డెవలపర్స్ అంటారు. ఈ 2 కూడా ఓకే 3 స్టోరీ పాయింట్స్ అయితే ఓకే అని, అలాగే అందరూ ఒక పాయింట్కి వస్తారు ఫైనల్గా. సో అందరు కలిపి డిసైడ్ చేసి ఓకే 3 స్టోరీ పాయింట్స్ అయితే ఓకే మేము చేయగలుగుతామని 5 డెవలపర్స్ ఒక మాట మీదకి వచ్చాక అప్పుడు ఇక్కడ స్టోరీ పాయింట్స్ని స్క్రమ్ మాస్టర్ 3 కింద అప్డేట్ చేస్తాడు. మనం ఇందాక డైరెక్ట్గా ఇక్కడ స్టోరీ పాయింట్స్ 3 అని ఇచ్చేసాం కదా, ఇది ఇచ్చే ముందు ఈ డిస్కషన్ జరుగుతుంది ప్రతి యూజర్ స్టోరీకి. ఇక్కడ 2 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, ఒకటి డిస్కస్ చేసేసాం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ యూజర్ స్టోరీ. సో ఈ వెబ్సైట్ యూజర్ ఐ వాంట్ టు సీ ఎ పాపప్ ఆస్కింగ్ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఇది నా యూజర్ స్టోరీ. ఈ యూజర్ స్టోరీలో రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఇక్కడ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఆల్రెడీ అంతకుముందు రాసుంటారు. ఈ స్ప్రింట్ ప్లానింగ్లో ఏం రాయరు, టైం వేస్ట్ కాబట్టి అంతకుముందే రాసుంటారు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా, టైటిల్, డిస్క్రిప్షన్ ఈ 3 ఉన్న యూజర్ స్టోరీస్, ప్రియారిటీగా ఉన్న యూజర్ స్టోరీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు స్ప్రింట్ ప్లానింగ్లో. సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. నాకు ఒక పాపప్ కావాలి అంట, ఈమెయిల్ అది ఇవ్వడానికి ఒక వెబ్సైట్లో. నేను ఒక శాంపుల్ వెబ్సైట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈ రిక్వైర్మెంట్ ఏందనేది. జస్ట్ ఒక శాంపుల్ వెబ్సైట్ చూపిస్తాను. అంటే ఇలా పాపప్ కావాలంటే ఇది ఒక వెబ్సైట్, ఇది వేరే ప్రాజెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో వెబ్సైట్ యూజర్గా నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి అనేది యూజర్ స్టోరీ.
సో ఇక్కడ చూడండి, ఇది ఒక వెబ్సైట్. నేను కొంచెం స్క్రోల్ చేసేగానే ఒక పాపప్ వస్తుంది లైక్ దిస్. బెస్ట్ ఆఫర్స్ కావాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, గెట్ ఆఫర్స్ అని దాని మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు సంథింగ్. ఈ ఫీచర్ కావాలంట ఈ యూజర్కి. ఇలాగ ఒక పాపప్ రావాలి. ఈ పాపప్లో మన ఈమెయిల్ ఐడి అది మెన్షన్ చేయాలి, అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. వన్స్ నేను గెట్ ఆఫర్స్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ రావాలి. అది తిన రిక్వైర్మెంట్. దీంట్లో ఈ యూజర్ స్టోరీలో మనం బిల్డ్ చేయాల్సిన ఫీచర్ అది. సో దీన్ని డిస్కస్ చేస్తారు మళ్ళీ ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. ఓకే, ఫస్ట్ యూజర్ స్టోరీకి ఎస్టిమేషన్ ఇచ్చేసాము, 3 యూజర్ స్టోరీ పాయింట్స్ అని, లెట్ ఇట్ బి. దెన్ ఇంకొక దీని గురించి డిస్కస్ చేస్తారు. సో ఈ ఫీచర్ కావాలి, ఈ ఫంక్షనాలిటీ కావాలి, దీనికి ఎంత అనుకుంటున్నారు. మళ్ళీ సేమ్, మళ్ళీ 5 మెంబర్స్కి స్క్రమ్ మాస్టర్ ఆ కార్డ్స్ టూల్ అనేది ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఎవరు అనుకున్న యూజర్ స్టోరీ పాయింట్స్, ఎవరు అనుకున్న స్టోరీ పాయింట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఆ కార్డు. ఈసారి నేను 5 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో డెవలపర్ ఇది ఎక్కువ కాంప్లెక్స్ ఉంది కదా, సో 8 తీసుకుందాం అనుకున్నారు. ఇంకొకరు కూడా 5 తీసుకున్నారు. ఒక 4 మెంబర్స్ 5 తీసుకున్నారు, ఒకరు మాత్రం 8 తీసుకున్నారు ఆ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవడం. దెన్ అందరు సెలెక్ట్ చేసుకున్నాక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాక మనం స్క్రమ్ మాస్టర్కి చెప్తాం, ఓకే వీఆర్ డన్ విత్ అవర్ సెలెక్షన్ అని. అప్పుడు స్క్రమ్ మాస్టర్ అన్ని కార్డ్స్ ఓపెన్ చేస్తాడు. తర్వాత దాంట్లో మెజారిటీ ఏది ఉందో మ్యాక్సిమం అది తీసేసుకుంటారు. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఇలా ఒకసారి డిస్కస్ చేసి అందరూ ఒక స్టోరీ పాయింట్స్కి అందరూ కాంప్రమైజ్ అయ్యాక ఆ స్టోరీ పాయింట్ని ఫైనల్ చేసి దాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాడు స్టోరీ పాయింట్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 8 స్టోరీ పాయింట్స్కి అగ్రి అయ్యారు అనుకోండి, 8 స్టోరీ పాయింట్స్ అని ఇచ్చి సేవ్ చేస్తాం. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇలాగ మల్టిపుల్ యూజర్ స్టోరీస్ ఉంటే అన్నిటికీ, అంటే మరీ ఎక్కువ ఉండదు. మనకి స్ప్రింట్ ప్లానింగ్కి కూడా ఇంత టైం లిమిట్ అని ఉంటుంది. ఆ టైం లిమిట్లోనే ఈ ప్లానింగ్ అంతా చేసుకోవాలి బిఫోర్ వి స్టార్ట్ ఎనీ స్ప్రింట్. సో ఇక్కడ ఒక 10 యూజర్ స్టోరీస్ ఉన్నాయనుకోండి, ఆ 10 యూజర్ స్టోరీస్కి ఇలాగ ఎస్టిమేషన్ వేసుకొని రెడీ అయ్యాక దెన్ వీ విల్ స్టార్ట్ ద స్ప్రింట్. స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ని స్టార్ట్ చేస్తాడు. మండే నుంచి మనం ఆ కొత్త స్ప్రింట్లో ఉన్న యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేస్తాం. సో ఇది ప్రాసెస్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ స్ప్రింట్కైనా కూడా స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. దాంట్లో ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. దెన్ అందరూ అగ్రి అయ్యాక, అందరూ ఓకే అన్నాక దెన్ స్టార్ట్ చేస్తాం. దీనివల్ల మీకు ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి. మధ్యలో డౌట్ రావు ఇంకా మీకు డెవలప్మెంట్ చేసేటప్పుడు యాజ్ ఎ డెవలపర్. మనకి ట్రెడిషనల్ కానీ వాటర్ఫాల్ మోడల్లో కానీ ఇంత క్లారిటీగా మనం డిస్కస్ చేయం కాబట్టి మేబీ మధ్యలో కొంచెం ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది డెవలప్మెంట్ చేసేటప్పుడు. మిడిల్లో ఇంకేదన్నా దానివల్ల హోల్డ్ అయిపోవచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ మనకి అది కంప్లీట్ అవ్వడానికి ఆ రిక్వైర్మెంట్ డ్రాగ్ అవుతుంది. సో ఈ అజైల్లో ఇదొక అడ్వాంటేజ్. ఈవెంట్స్ వల్ల, ఇవన్నీ ప్లాన్డ్గా చేసుకోవడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా మనం డెలివర్స్ చేయగలుగుతాం. సో అది యూజర్ స్టోరీ ఎస్టిమేషన్ గురించి. టీషర్ట్ సైజింగ్ కూడా ఒక టూల్ ఉంటుంది, దాంట్లో చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఇది ఫాలో అవుతుంది, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇది ఫాలో అవుతుంది. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ఫిబొనాకీ సిరీసే ఫాలో అవుతాం కాబట్టి నేను దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూసాం మనం, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏంటి అని. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఏముంటుందంటే, criteria are defined as the conditions that must be satisfied for a product, user story or increment of work to be accepted. సో ఈ యూజర్ స్టోరీ కంపల్సరీ, ఇది యూజర్ స్టోరీ స్పెసిఫిక్. ఒక్కొక్క యూజర్ స్టోరీకి యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది డిఫరెంట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాస్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఫంక్షనాలిటీ కదా. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆబ్వియస్లీ ఒకదానికి డిఫరెన్సెస్ ఉంటుంది. సో యూజర్ స్టోరీ స్పెసిఫిక్, ఒక్కొక్క యూజర్ స్టోరీకి ఒక్కొక్క యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది, 1-to-1 మ్యాపింగ్ అన్నట్టు. Then, user stories criteria do not focus on how a solution is reached, how something is made. Instead, they illuminate that what of the work you are doing. So, ఏం చేయాలి అనేది చెప్తుంది, ఎలా చేయాలి అనేది యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఉండదు. మనం ఏం టాస్కులు క్రియేట్ చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ చేయాలి, ఏ కండిషన్స్ మనము చేయాలి యూజర్ స్టోరీ అవ్వడానికి, కంప్లీట్ అవ్వడానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఉంటుంది. అది ఎలా చేస్తారు, మనం ఏ టూల్ యూస్ చేసి చేస్తాం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి చేస్తాం అనేది యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం లాస్ట్లో చూద్దాం, ఇప్పుడు అర్థం అవ్వదు. ఓకే, ఎస్. సో అండ్ వన్ మోర్ థింగ్, యూజర్ స్టోరీస్లో ఇలాగ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. జనరిక్గా టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అని ఉంటుంది. బట్ నేను ఇక్కడ చూపించినట్టు ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా స్క్రమ్ మాస్టర్ కానీ లేదా ఎంటైర్ టీమ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం స్ప్రింట్ ప్లానింగ్లోనే ఫస్ట్ స్ప్రింట్లోనే మనం ఇవి డిస్కస్ చేస్తాం. మనకి ఏ కాలమ్స్ కావాలి, ఎలా ఉండాలి, మనకి ఫ్లెక్సిబుల్గా ఎలా ఉండాలి అన్నట్టు ఇవి చేంజ్ చేసుకోవచ్చు. సో న్యూ అంటే టు డూ అన్న న్యూ అన్న ఒకటే, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ యూజర్ స్టోరీస్,
ఇంకా స్టార్ట్ చేయనవి, కొత్తవి అన్నట్టు. సో ఇన్ ప్రోగ్రెస్ వన్స్ మీరు మీ పేరుకు మన పేరుకు మనమే అసైన్ చేసుకోవచ్చు. మనకు అసైన్ చేసుకున్న తర్వాత మనం దీని మీద స్టార్ట్ చేసాము, ఐ మీన్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాము, డెవలప్ చేయడం స్టార్ట్ చేసాము అన్నప్పుడు దీన్ని ఇన్ ప్రోగ్రెస్లోకి మార్చుకోవాలి ఇలాగా. సో దట్ ఈస్ ద అనదర్ స్టేజ్. దెన్ మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత వన్స్ డెవలప్ అయిపోయి టెస్ట్ అయిపోయింది, అంతా చేసేసారు, మీరు కంప్లీట్ అయిపోయింది యూజర్ స్టోరీ అన్నప్పుడు రిజర్వ్డ్ స్టేట్కి పంపిస్తాం. ఇలాగ డ్రాగ్ చేసుకుంటాను, అలాగ ఒక్కొక్కటి తీసుకుంటాను. నెక్స్ట్ ఇది అయిపోయిందా, నేను ఇంకొకటి అసైన్ చేసుకుంటాను, ఇంకోటి నా పేరుకి ఇలాగ అసైన్ చేసుకుంటాను, చేసుకొని దాన్ని స్టార్ట్ చేశాను ఇన్ ప్రోగ్రెస్లో. సో దీని మీద కూడా నేను ఈ స్ప్రింట్లో వర్క్ చేసేసాను, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, దీన్ని కూడా మూవ్ చేసేసాను రిజాల్వ్డ్కి. నేను డెవలప్ చేసి టెస్ట్ చేయడం అయిపోతే రిజాల్వ్డ్కి మూవ్ చేసేయచ్చు. లాస్ట్లో డన్ అని కానీ క్లోజ్డ్ అని కానీ పెడతారు లాస్ట్ యూజర్ స్టోరీ, ఐ మీన్ లాస్ట్ కాలం నేమ్. అక్కడికి మూవ్ చేసేటప్పుడు మాత్రం వీ హ్యావ్ టు చెక్ కపుల్ ఆఫ్ చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్ డెఫినేషన్ ఆఫ్ డన్ చెక్ లిస్ట్. ఓకే, అది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, అది కామన్గా అన్ని యూజర్ స్టోరీస్కి కామన్గా ఉంటుంది డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది. సో ఇలాగ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఒక యూజర్ స్టోరీ, ఒక గుడ్ యూజర్ స్టోరీ రాయాలి అంటే, ఒక యూజర్ స్టోరీ ఎప్పుడైతే ఒక మంచి యూజర్ స్టోరీ అవుతుంది అంటే యూ నీడ్ టు ఫాలో దీస్ రూల్స్. సో ఒక యూజర్ స్టోరీ, ఒక గుడ్ యూజర్ స్టోరీ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ ఫాలో దిస్ రూల్స్. ఇన్వెస్ట్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఐ మీన్స్ ఇండిపెండెంట్. ఒక యూజర్ స్టోరీ ఇంకో యూజర్ స్టోరీకి డిపెండెన్సీ లాగా ఉండకూడదు. ఇండిపెండెంట్ యూజర్ స్టోరీస్ అయి ఉండాలి అన్ని యూజర్ స్టోరీస్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ స్టోరీ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ దాన్ని తీసుకుంటాం, మేము నెక్స్ట్ దాన్ని చేయగలుగుతాం అన్నట్టు లింక్ ఉండకూడదు. ఏ యూజర్ స్టోరీలో ఒక కంప్లీట్ ఫీచర్ బిల్డ్ అయిపోవాలి, ఒక కంప్లీట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోవాలి, దానికి ఇంకో దానికి లింక్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, మనము ఏ డెవలపర్ అయినా ఏ యూజర్ స్టోరీ మీదైనా వర్క్ చేయలేడు. సో ఒకదానికి ఇండిపెండెంట్ యూజర్ స్టోరీస్ అనుకోండి, ఈ యూజర్ స్టోరీ ఒకరు బిల్డ్ చేయొచ్చు, ఈ యూజర్ స్టోరీ ఇంకొకరు బిల్డ్ చేయొచ్చు, డిపెండెన్సీ ఉండదు. సో ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క యూజర్ స్టోరీ తీసుకొని మనం ఫ్లెక్సిబుల్గా బిల్డ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకదానికి లింక్ ఉందనుకోండి, డిపెండెంట్ అయిన యూజర్ స్టోరీస్ అనుకోండి, అగైన్ ఇట్ విల్ కిల్ సమ్ టైమ్, చేయలేరు. సో యూజర్ స్టోరీ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ ఇట్ ఈస్ నెగోషియబుల్. ఎన్ మీన్స్ నెగోషియబుల్ అంటే కొంచెం ఏదైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు, లేదా అంటే ప్రోడక్ట్ ఓనర్ ఏదైనా చేంజెస్ చెప్పినా, స్టేక్ హోల్డర్స్ ఏమైనా చేంజెస్ చెప్పినా అది ఫిక్స్డ్గా ఇలా కాకుండా కొంచెం ఆ చేంజెస్ని నెగోషియేట్ చేసేలాగా ఉండే యూజర్ స్టోరీ అయి ఉండాలి. దెన్ వాల్యుబుల్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ అజైల్. సో వాల్యుబుల్ మీన్స్ ఇట్ షుడ్ యాడ్ సమ్ వాల్యూ. ఓకే, ఈ యూజర్ స్టోరీ మనం కంప్లీట్ చేశాక, ఆ ఫీచర్ బిల్డ్ చేశాక ఆ పర్టికులర్ ఫీచర్ అనేది ఆ సాఫ్ట్వేర్కి కొంచెం వాల్యూ యాడ్ చేసేలాగా ఉండాలి. ఇట్ షుడ్ యాడ్ సమ్ వాల్యూ. ఊరికనే ఏదో బిల్డ్ చేసేసాం, ఒక ఫీచర్ బిల్డ్ చేసేసామని కాకుండా దానివల్ల కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. సో అది. దెన్ ఎస్టిమబుల్, ఈ పర్టికులర్ యూజర్ స్టోరీ మనం ఏదైతే రాస్తామో అది ఎస్టిమేట్ చేసే విధంగా ఉండాలి. అంటే మరీ క్లమ్జీగా కన్ఫ్యూజన్గా కాంప్లెక్స్గా అలా కాకుండా, ఓకే యూజర్ స్టోరీ చూసిన వెంటనే ఓకే దీన్ని ఇన్ని స్టోరీ పాయింట్స్ మనం చేయగలుగుతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ రావాలి డెవలపర్స్కి ఆ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. సో ఎస్టిమేట్ చేసేటట్టు ఉండాలి ఆ యూజర్ స్టోరీ. అన్ని మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ని క్లమ్జీగా చేసి మెర్జ్ చేసేసి అలా లేకుండా ఎస్టిమేట్ చేయడానికి వాటంగా కన్వీనియంట్గా ఉండాలి. దెన్ ఇట్ షుడ్ బి స్మాల్. యూజర్ స్టోరీ స్మాల్గా ఉంటేనే ఎప్పుడైనా కూడా తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. కాంప్లెక్సిటీ అంత ఉండదు. మినిమం 5 యూజర్ స్టోరీ పాయింట్స్ ఉండే యూజర్ స్టోరీ అయితే బెటర్. మరీ స్మాల్ ఓకే కానీ, బట్ అట్లీస్ట్ 5 స్టోరీ పాయింట్స్లో కంప్లీట్ చేయగలిగిన యూజర్ స్టోరీ అయితే బెటర్. సో అలాగా స్మాల్ ఉండాలి అండ్ టెస్టబుల్. ఆ యూజర్ స్టోరీని స్పెసిఫిక్గా మనం దాన్ని ఇండివిజువల్గా టెస్ట్ చేయగలిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన యూజర్ స్టోరీ ఒక ఫంక్షనాలిటీ ఈ వెబ్సైట్లో పాపప్ రావడం అనేది, ఇది ఇండివిజువల్గా మనం టెస్ట్ చేయొచ్చు కదా. దీంతో ఇంకొక వేరే కోడ్కి లింక్ లేదు, ఈ మెనూ చేయడం అవి చేయడం వాటన్నిటితో లింక్ లేదు. అంటే ఇవన్నీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెనూస్ కానీ ఇవి కానీ ఈ అదర్ ఫీచర్స్తో డిపెండెన్సీ ఉండదు కదా. జస్ట్ ఇలా స్క్రోల్ చేసినప్పుడు నాకు ఒక పాపప్ రావాలి, ఆ స్క్రోల్ చేసినప్పుడు ఆ పాపప్ వస్తే దాన్ని నేను ఇండివిజువల్గా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసేటట్టు ఉండాలి ఆ యూజర్ స్టోరీ వన్స్ కంప్లీట్ అయ్యాక. సో లెట్ మీ జస్ట్, ఈ బ్రౌజర్ స్పెసిఫిక్ ఉంటుంది కదా, నేను ఇంకో బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద డిఫరెన్స్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది,
దీంట్లో చూద్దాము. ఆ పాపప్ దీంట్లో వస్తే సో ఇప్పుడు పాపప్ వచ్చింది కదా. దీన్ని నేను ఇండివిజువల్గా టెస్ట్ చేసేటట్టు ఉండాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఇచ్చాను అనుకోండి, ఇచ్చి నేను దీన్ని ఇండివిజువల్గా ఈ పాపప్ని మాత్రం సపరేట్గా టెస్ట్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను ఎంటర్ కొడితే నాకు ఇలాగ మెసేజ్ రావాలి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ లిస్ట్, యూ విల్ రిసీవ్ ఆఫర్ సూన్ సంథింగ్ ఇలాగ రావాలి. ఇది వర్క్ అయింది. ఇప్పుడు నాకు ఈ పాపప్ వర్క్ అయింది కదా. సో అలాగా ఇండివిజువల్గా టెస్ట్ చేసేటట్టు ఉండాలి ఏదైనా యూజర్ స్టోరీ. సో అలాగ ఒక గుడ్ యూజర్ స్టోరీ అంటే ఇవన్నీ ఫాలో అయ్యి ఆ యూజర్ స్టోరీని మనం ప్రిపేర్ చేసినట్లయితే దట్ విల్ బి ఏ గుడ్ యూజర్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ బై ద డెవలపర్స్. సో ఇది యూజర్ స్టోరీ గురించి స్టోరీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఒకవేళ మీరు ఇది చూస్తున్నట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూషన్స్ అయితే ఉండొచ్చు, మీరు మరీ న్యూ టు అజైల్ అయితే. సో 2 times వినండి ఈ వీడియో. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేసి అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, వీలైనంత తొందరగా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో ఒక 1 or 2 times వినండి. ఫస్ట్ టైం అయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్, యూజర్ స్టోరీ ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా. నా సజెషన్ అయితే ఒక 2-3 సార్లు వినండి, ట్రై చేయండి. అప్పటికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, కమెంట్ సెక్షన్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకే, సో ఇది కొంచెం లెంతీ వీడియో, సో ప్లీజ్ పే అటెన్షన్, నీట్గా చూడండి మళ్ళీ, సో మీకు ఈజీగానే అర్థమవుతుంది. యా, దెన్ థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో ఇంకో టాపిక్లో కలుద్దాం, మరి ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం ఇంకో వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.